ఓ చిన్నారి స్నేహితులారా, ఈరోజు మనం పవనపుత్రుడు, శ్రీరామునికి అత్యంత ప్రియమైన భక్తుడు అయిన హనుమాన్ గురించి ఒక సరదా కథ చెప్పుకుందాం. చిన్నారి హనుమాన్ అల్లరి కథ. అనగనగా ఒకప్పుడు అంజనాదేవి, కేసరి దంపతులకు ఒక అందమైన, బలంగా ఉండే అబ్బాయి జన్మించాడు. ఆ అబ్బాయి పేరు మారుతి. మారుతి అంటే గాలి దేవుడి, పవన దేవుడి కుమారుడు అని అర్థం. మనం అతన్ని ముద్దుగా హనుమానని పిలుచుకుంటాము. హనుమాన్ చిన్నప్పటినుంచీ చాలా అల్లరివాడు. ఆకాశంలో ఎగురుతూ, మేఘాలతో ఆడుకుంటూ ఉండేవాడు. అతనికి ఎంతో బలం ఉండేది, కాని అది ఎలా వచ్చిందో అతనికి కూడా తెలీదు. ఒకరోజు ఉదయం హనుమాన్కి బాగా ఆకలేసింది. ఆకాశంలో చూస్తే ఆరెంజ్ రంగులో మెరుస్తూ, పెద్దగా, గుండ్రంగా ఒక పండు కనిపించింది. అబ్బా! ఎంత రుచికరమైన పండో! అనుకున్నాడు హనుమాన్. వెంటనే ఆ పండును పట్టుకోవడానికి ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆ ఆరెంజ్ రంగు పండు నిజానికి పండు కాదు, అది సూర్యుడు. సూర్యుడు ప్రతి ఉదయం భూమికి వెలుగును, వెచ్చదనాన్ని ఇస్తాడు కదా. హనుమాన్ అంత వేగంగా సూర్యుడి దగ్గరికి వెళ్లగానే దేవతలు అందరూ భయపడిపోయారు. ఓరి దేవుడా! ఈ చిన్నపిల్లాడు సూర్యుడినే మింగేస్తాడేమో అనుకున్నారు. ఇంద్రుడు, దేవతల రాజు, వెంటనే తన వజ్రాయుధంతో హనుమాన్ని కొట్టాడు. అప్పుడు హనుమాన్ స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. హనుమాన్ తల్లి అంజనాదేవి, తండ్రి పవనదేవుడు, గాలిదేవుడు చాలా బాధపడ్డారు. పవనదేవుడు కోపంతో లోకల్లో గాలిని ఆపేశాడు. అప్పుడు ప్రాణులుగాలి లేక ఉక్కిరిబిక్కిరి కాసాగాయి. దేవతలు అందరూ భయపడి, పవనదేవుడిని శాంతింపజేయడానికి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లారు. బ్రహ్మదేవుడు హనుమాన్ని తిరిగి బ్రతికించి, ఎప్పటికీ నిన్ను ఏ ఆయుధమూ గాయపరచదు, నీవు అమరుడవు అని వరం ఇచ్చాడు. దేవతలు కూడా హనుమాన్కి ఎన్నో శక్తులు ప్రసాదించారు. ఇంద్రుడు హనుమాన్ శరీరం వజ్రంలా దుఘంగా ఉంటుందని, ఏ ఆయుధంతోనూ నాశనం కాదని వరం ఇచ్చాడు. అప్పటినుండి హనుమాన్కి వజ్రాంగబలి అనే పేరు కూడా వచ్చింది. హనుమాన్ తిరిగి ప్రాణం పోసుకున్న తర్వాత పవనదేవుడు మళ్లీ లోకానికి గాలిని ప్రవహింపజేశాడు. అప్పటినుండి హనుమాన్ మరింత బలవంతుడయ్యాడు. కాని అతనికి తన శక్తి గురించి అప్పుడప్పుడు మర్చిపోతుండేవాడు. పెద్దవారు గుర్తుచేస్తేనే అతనికి తన బలం గుర్తుకువచ్చేది. చిన్నారి హనుమాన్ తన అల్లరితో దేవతలకే చుక్కలు చూపించినా చివరకు అందరి ప్రేమను, ఆశీస్సులను పొందాడు కదా. చూశారా పిల్లలు, హనుమాన్ కథలో బలం మాత్రమే కాదు, అల్లరి, ప్రేమ కూడా ఉన్నాయి. ఇదే మన చిన్నారి హనుమాన్ కథ. నచ్చిందా? ఆషి, షేర్ అండ్ సబ్స్క్రైబ్.